ఈరోజు అమ్మ ఆశ్రమ వృద్ధాశ్రమంలో అనగం చెంగరు గాంశెడ్డి వెంకటేశ్వర్లు గారు, శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశోద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీరాముని ఆశీస్సులతో అక్షయ తృతీయ పండుగ శుభ సందర్భంగా ఈరోజు అన్నదానం మరియు అక్షయ తృతీయ పూజ చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ డి వెంకటేశ్వర గారికి, శ్రీమతి రాజ్యలక్ష్మి గారికి అక్షయ తృతీయ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అక్షయ తృతీయ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ 65 మంది కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే శ్రీ డి వెంకటేశ్వర గారికి, శ్రీమతి రాజ్యలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీ డి శంకర్ గారికి, శ్రీమతి ప్రశాంతి గారికి, చిరంజీవి సిద్ధార్థ్ గారికి, చిరంజీవి పాయల్ గారికి, శ్రీ జూలూరి నరేష్ గారికి, శ్రీమతి భవానీ గారికి, శ్రీ లక్ష్మీపతి గారికి, సుజాత గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తగిన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసలు దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రాజ్యలక్ష్మి గారికి, శ్రీమతి ప్రశాంతి గారికి, శ్రీమతి భవానీ గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుడు మీకు ఎలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్ మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ డి వెంకటేశ్వర గారు, శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ జిలేబీ, అలాగే ఫ్రూట్స్ మ్యాంగోస్, అలాగే పులిహోర, అలాగే బగారా రైసు, అలాగే ఆలు వంకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. अगर